చెప్పుల లైను ఎంత పొడుగున్నదో చూస్తున్న రానుల్లా ఈ ఏడు యూరియా బస్తాల కోసం ఎక్కడ చూసినా గిట్లనే కానొస్తున్నాయి చెప్పుల లైన్లు. మంచిర్యాల జిల్లాల యూరియా బస్తాల కోసం దినం ఇట్లనే గోసపడుతున్నారట అక్కడి రైతులు. ఇగియాల చెన్నూరు పట్టణంలో ఉన్న వ్యవసాయ సహకార సంఘం ఎరువుల కేంద్రం కాడ రైతులంతా ఇట్లా చెప్పులను లైన్లో పెట్టి యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రతిరోజు ఎరువుల కోసానికి సొసైటీల చుట్టూ తిరిగి తిరిగి యాష్టకత్తున్నది. కానీ ఈ సర్కారు మాత్రం మా కష్టాలను తీరుస్తలేదని గరానికత్తున్నారు అక్కడి రైతులు. మేము ఒక గత వారం నుంచి మందు బస్తాలకు మేము తిరుగుతున్నాము. అయితే మందు బస్తాలు వచ్చినప్పుడల్లా లోడ్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద అధికారులకు స్పాన్సర్ చేస్తాను మమ్మల్ని రైతులని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. మందు బత్తాల లోడ్లు వచ్చినా కూడా రైతులకు సరఫరా చేస్తలేరట. మాకు ఇయ్యాల్సిన ఎరువులను పక్కదారి పట్టించి బయటి దళాలకు అమ్ముతున్నారు. మహారాష్ట్రకు అక్రమంగా ఎరువులను తరలించి మమ్మల్ని గోసబుచ్చుకుంటున్నారని రైతులంతా మస్తు కోపానికి అత్తున్నారు. ఇటు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల పిఎస్సిఎస్ కేంద్రంలో తెల్లారక ముందు నుంచే యూరియా కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టి ఎట్లా నిలుస్తున్నారో చూడండి రైతులంతా. యూరియా కోసం పొలం పనులు ఇడిచిపెట్టుకుని మరి రోజుల తరబడి ఎదురు చూస్తున్నాం. అయినా ఎరువులు మాత్రం దొరుకుతలేవు. అసలుకు రైతులు గింత గోస పడుతుంటే సర్కారు పెద్దలకు సీమ కుట్టినట్టని అనిపిస్తలేదా? మా రైతుల ఓట్లు మాత్రం కావాలే గాని మా తిప్పలు మాత్రం దీర్వరాని గరానికి అత్తున్నారు అక్కడి రైతులు. ఇక మైబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఉన్న వరంగల్ ఖమ్మం తవ్వ మీద యూరియా కోసానికి ధర్నాకు దిగిరు రైతులు. నెల రోజుల సంది యూరియా కోసం తిరుగుతున్న ప్రభుత్వం మాత్రం ఆ గోడు పట్టించుకుంటలేదని రైతులు కోపానికి వచ్చిర్రు. ఇట్లా మందు బత్తాలను రైతులకు ఇవ్వకుండా రాత్రే అమ్ముకొని మాకు అన్యాయం చేస్తున్నారని గరమైర్రు అక్కడికి వచ్చిన రైతులు. ఇట్లా ఇక్కడ అక్కడ అని ఏం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూసినా రైతుల కష్టాలు గిట్లనే ఉన్నాయి. ఇక రైతులందరి గురించి చెప్పుకోవాలంటే గంట సేపు అయినా ఒడవది మన ముచ్చట. ఈ ఎరువుల కొరత మీద రాజ్యసభలో ఎంపీ సురేష్ రెడ్డి సారు సెంటర్ సర్కార్ ను గట్టిగానే నిలదీసిండు. ఇక దీని మీద సెంటర్ మంత్రి అనుప్రియ పటేల్ మాత్రం మేము రాష్ట్రానికి అవసరమైనంత ఎరువులను ముందుగానే పంపిణీ చేసినాం, అవసరానికి మించే ఎరువులు అందుబాటులో ఉన్నాయని కూడా చెప్పింది. మరి సెంటర్ సర్కారు చెప్పిందే నియమైతే ఆ ఎరువులన్నీ ఏడబోయినట్టు ఏం కథ? ఒకవేళ సెంటర్ సర్కారు చెప్పింది అబద్ధం అయితే రాష్ట్ర సర్కారు ఎందుకు పట్టి లేనట్టు ఉంటున్నదని ఈ ముచ్చట మీద కొందరు చేతి పార్టీ సర్కారును నిలదీస్తున్నారు. చూడాల మరి రైతుల తిప్పలను ఎప్పటి వరకు తీరుస్తారనేది సర్కారు పెద్దలు.